నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ జలాల్పూర్ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన ఆర్మూర్ జగిత్యాల మధ్య రాకపోకలకు అంతరాయం మారేడుగుండ చెరువు మరమ్మతులు వెంటనే చేపట్టండి అధికారులను కోరిన ములుగు ఎమ్మెల్యే సీతక్క జలదిగ్బంధంలో గార్లా బయ్యారం మండలాల గ్రామాలు 22 ఫీట్ల ఎత్తులో మత్తడి పోసిన బయ్యారం పెద్ద చెరువు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు న్యాయమూర్తి, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. The power vested in me by clause 1 of article 217 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Justice Dheeraj Singh Thakur, Judge of the Bombay High Court, to be the Chief Justice of the Andhra Pradesh High Court with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 24th day of July in the year 2023, 2nd Shravana 1945 Seka, in that 74th year of the Republic of India. Signed, Draupadi Murmu, President of India. I unquote. Now I request the Honorable Governor to administer the oath of office to the Chief Justice Designate Sri Dheeraj Singh Thakur. I, Dheeraj Singh Thakur, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear I seek the permission of the Honorable Governor to conclude the proceedings.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ నీట మునిగింది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గండిపడింది. ప్రధాన రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆర్మూర్ జగిత్యాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కమ్మర్పల్లి ఉప్పులూరు మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. కాగా వరద ప్రభావిత ప్రాంతాలను రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని మారేడుగుండ చెరువు తెగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, కనుక అధికారులు వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క కోరారు. కోతకు గురై తెగిన మారేడుగుండ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలు పడుతుండటంతో అనేక చెరువులు కుంటలు తెగిపోతున్నాయని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముంపునకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లెపల్లి రాజేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు జంగిలి రవి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి, ములుగు పట్టణ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆడదగింది అప్పుడు 2000 సంవత్సరాలు అక్కడ ఒక్కడే కానీ ఎప్పుడు ఇక్కడ అక్కడ అటు అటు ఫస్ట్ అటు అవతల కాడ దిగినోడు మనుషులు పోయింది అన్న నమ్మకండి. అంటే కొంచెం ఓకే అన్నారు. మహబూబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలిగేరు, పాకలవాగు, మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నమాలపాడు వద్ద ఇల్లెందు, మహబూబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల వద్ద పాకలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల, బయ్యారం, డోనకల్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 22 ఫీట్ల ఎత్తులో బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోసింది. బయ్యారం పెద్ద చెరువు ప్రమాదపు అంచునకు చేరింది. ఈ నేపథ్యంలో కోటగడ్డ, నమాలపాడు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
గుజరాత్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామకథ యాత్రలో భాగంగా శ్రీశైలం దర్శనం కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. ప్రత్యేక రైల్లో 1008 మంది శిష్య బృందంతో ఆయన ఉదయం మార్కాపురం రైల్వే స్టేషన్లో చేరుకోగా వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ నినాదాల నడుమ బాపు స్వామిని స్వాగతించారు. మార్కాపురం మార్వాడి సంఘం, హరే కృష్ణ సంఘం, హిందూ సంఘాల ప్రతినిధులు ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు, కార్లలో స్వామీజీ శిష్య బృందం శ్రీశైలం తరలి వెళ్లారు. కాగా శ్రీశైలంలో ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న స్వామీజీ వారి శిష్య బృందానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారని స్వామి శిష్యులు తెలిపారు. దర్శనానంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎదురుగా ఉన్న మైదానంలో రామకథ కార్యక్రమానికి స్వామీజీ వినిపించారు. శివ మేము మాట్లాడేది ఇవన్నీ మీటింగ్ అనేది ఫోటోలు అరే శివ నా ఫోన్ ఉంది కదా. हरे कृष्णा प्रभु, हरे कृष्णा। ना 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 ये सब हाथ गाड़ी अभिषेक करने जा रहे हैं। కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. జూరాల ప్రాజెక్టు నుండి 52,856 క్యూసెక్లు, హంద్రీ నుండి 117 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయం నీటి మట్టం ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది.
విశాఖ పోలీసులు నకిలీ నేవీ అధికారిని అరెస్ట్ చేశారు. ఉపాధి పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా వసూలు చేసేందుకు ప్రయత్నించిన సత్యసూర్య చలపతి అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని నుండి సెల్ ఫోన్లు, కార్లను పోలీసులు సీజ్ చేశారు. గత 10 ఏళ్లుగా నేవీ అధికారిగా కొనసాగుతున్నానని అంటూ కొంతమంది నిరుద్యోగులను నిందితుడు మోసగిస్తున్నాడన్న విషయాన్ని గమనించిన నేవీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రమ్మంటే ఇంకా లేకపోతే సెట్ అయిపోతుంది. కంప్లైంట్ ఇచ్చారు నిన్న రాత్రి. కంప్లైంట్ ఎవరు సార్? కమాండరా లేదంటే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్? నేవల్ లేదండి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కాదు, నేవీ ప్రిమిసెస్ ఇన్ఛార్జ్ నేవల్ పోలీస్ నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎన్ని గంటల ప్రాంతంలో పట్టుకున్నారు సార్? వాళ్ళు మనం కలిపి జాయింట్ ఆపరేషన్ చేస్తామండి. దాని మీద ఇద్దరం కలిపి 2 టీమ్స్ కలిపి పట్టుకున్నాం సార్. 3 రోజుల నుంచి కూడా నేవీ పరిసర ప్రాంతాల్లో ఏం తిరుగుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎంతవరకు వస్తుంది? ఆ సమాచారం కూడా మాకు వచ్చింది. ఆ సమాచారాన్ని వెరిఫై చేసుకొని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత నేను రాత్రి 8 గంటలకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు చేపట్టిన చర్యలకు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెక్ వరకు వస్తుందా? ఎవరైనా మనుషులు తీసుకొచ్చి బాగా డెప్స్ ఉన్నది. అది ఇతను నడిచేదాన్ని ఒక కారు మునిగింది సార్, లైట్ గా పైన కొత్త వదులుతాను. కారు మునిగిందంటే నెక్ వరకు వస్తుంది. అక్కడి నుంచి ఫోన్లు కొడుతున్నారు. వెళ్ళారా ఇప్పుడు తీసుకురానికి? మరి తీసుకోవాలి కదా. అందరూ చింపని అరుమైనా లాస్ట్ 3 ఏళ్ళు తీసుకొచ్చాం. మోహన్ అన్న జరుగుతుందా అంటే ఆపిదోట మహారాజ్ అది సాయంత్రం ఉంది కదా, నీకు చాలా రింగు 6 రోజులు చేసి నీకు రింగు అది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మేగవరం పంచాయతీ, పాత మేగవరం మరువాడ పంచాయతీ, డి మరువాడ మధ్య సముద్ర తీరానికి అరుదైన చనిపోయిన భారీ నీలి తిమింగలం కొట్టుకువచ్చింది. సుమారు 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువు ఉంది. ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చునని మత్స్యకారులు భావిస్తున్నారు. భూమిపై ఉన్న అత్యంత భారీ చేప జాతులలో ఇది ఒకటి. ఈ భారీ తిమింగలం ఒడ్డుకు చేరిందని తెలియగానే అధిక సంఖ్యలో ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు చూసేందుకు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి తరలివచ్చారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో స్వయంగా కలియ తిరిగారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు, సిబ్బందిని, అధికారులను సమన్వయం చేస్తూ ఆయన పర్యటించారు. ముందుగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న వాటర్ లాగిన్ ఏరియాను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట మాదాపూర్ డీసీపీ సందీప్, ఏడీసీపీ రవికుమార్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి, మియాపూర్ ఏసీపీ నరసింహారావు, చందానగర్ ఇన్స్పెక్టర్ పాలవెల్లి, మియాపూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఇతర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. రికమెండేషన్ ఉన్నదని తెలుసు. ఇక్కడ ఫీల్డ్ విజిట్ ఒకటి కోసం రావడం జరిగింది ఇక్కడ. సో వాస్తవానికి ఇక్కడ చూస్తే సమ్ లేక్లోని కూడా కొంచెం ఎంక్రోచ్ చేసి కట్టినట్టు అనిపిస్తూ ఉన్నది. దానివల్ల హెవీ రెయిన్ఫాల్ ఉన్న టైమ్స్లోని ఇక్కడ రెసిడెంట్స్కి చాలా ఇబ్బంది ఉన్నది. మరి ఇది ఎట్లా రిజాల్వ్ చేయాలన్నది ఒకసారి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడి విల్ ట్రై టు రిజాల్వ్ సమ్ సొల్యూషన్. పబ్లిక్ కూడా ఇక్కడ వాళ్ళ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి దాన్ని ఎఫెక్టివ్గా ఎట్లా రిజాల్వ్ చేయాలి, అవసరం ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్న విషయంలో కూడా ఒకసారి మేము డిస్కస్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. జలాల్పూర్ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన, ఆర్మూర్ జగిత్యాల మధ్య రాకపోకలకు అంతరాయం. మారేడుగుండ చెరువు మరమ్మతులు వెంటనే చేపట్టండి, అధికారులను కోరిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. జలదిగ్బంధంలో గార్లా, బయ్యారం మండలాల గ్రామాలు. 22 ఫీట్ల ఎత్తులో మత్తడి పోసిన బయ్యారం పెద్ద చెరువు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.